అందరికీ నమస్కారం. ఆస్తిని కొనడం లేదా అమ్మడం అనేది జీవితంలో తీసుకునే చాలా పెద్ద నిర్ణయాల్లో ఒకటి కదా. అంతా ఓకే, అన్ని పత్రాలు పక్కాగా ఉన్నాయి అనుకున్న టైంలో సడన్గా ప్రభుత్వ అధికారి వచ్చి లేదు దీని రిజిస్ట్రేషన్ చెయ్యం అని చెప్తే పరిస్థితేంటి? ఊహించుకోండి. సరిగ్గా ఇలాంటి ఒక సమస్య గురించే సుప్రీంకోర్టు ఇటీవల ఒక చాలా ముఖ్యమైన తీర్పిచ్చింది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ప్రశ్నేంటంటే, ఒక ఆస్తి కొన్న తరువాత దాన్ని రిజిస్టర్ చెయ్యకుండా ఆపే అధికారం ప్రభుత్వానికి ఉంటుందా? అంటే ఒక ప్రభుత్వ అధికారి వచ్చి నో, ఇది రిజిస్టర్ అవ్వదు అని చెప్పచ్చా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ఈ మొత్తం కథ తిరుగుతుంది. పదండి లోతుగా చూద్దాం. సరే, ఇక అస్సలు కథలోకి వెళ్దాం. ఇదంతా కె. గోపి అనే ఒక వ్యక్తితో మొదలైంది. ఆయన చాలా మామూలుగా ఒక ఆస్తి కొన్నారు. కానీ ఆ తరువాతే అసలు చిక్కు వచ్చి పడింది. ఒక పెద్ద అడ్డంకి ఎదురైందన్నమాట. విషయమేంటంటే 2022లో కె. గోపిగారు ఒక ప్రాపర్టీ కొన్నారు. అంతా అయిపోయింది. ఇక రిజిస్ట్రేషన్ చేయించుకుందామని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లారు. కాని అక్కడ ఊహించని షాక్! సబ్ రిజిస్ట్రార్ ఆ సేల్ డీడ్ని రిజిస్టర్ చేయడానికి థంగా నో చెప్పేశారు. ఆ ఒక్క నోతో మొదలైన లీగల్ ఫైట్ ఏకంగా ఏళ్ల తరబడి సాగింది. ఆయన ప్రయాణం ఎంత కష్టంగా సాగిందో చూడండి. సెప్టెంబర్ 2022లో ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ ఆపేశారు. సరే అని ఒక సంవత్సరం పాటు పోరాడి అప్పీల్లో గెలిచారు కదా, ఇక అయిపోయినట్టే అనుకుంటే రిజిస్ట్రార్ మళ్లీ అదే కారణం చెప్పి రిజిస్ట్రేషన్ ఆపేశారు. అది రెండోసారి. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్తే అక్కడా నిరాశే. చివరికి ఈ కేసు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అసలు ఎంతకీ ఏంటి ఈ సమస్య? ఎందుకు రిజిస్ట్రేషన్ ఆపారు? ఈ మొత్తం వివాదానికి కారణమైన ఒకే ఒక రూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రూల్ పేరే రూల్ 55A. ఇది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక నిబంధన. సింపుల్గా చెప్పాలంటే ఈ రూల్ ప్రకారం ఎవరైనా ఒక ప్రాపర్టీని రిజిస్టర్ చెయ్యాలంటే ముందు అమ్మిన వ్యక్తికి ఆ ఆస్తిపై పూర్తి హక్కు ఉందని నిరూపించే డాక్యుమెంట్స్ అన్నీ చూపించాలి. అవి చూపిస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది, లేదంటే లేదు. అదన్నమాట సంగతి. ఈ రూల్ 55A అడిగే డాక్యుమెంట్స్ చూస్తేనే తల తిరిగిపోతుంది. అమ్మిన వ్యక్తికి ఆ ప్రాపర్టీ ఎలా వచ్చిందో చూపించే ఒరిజినల్ డీడ్ కావాలట. లేటెస్ట్ ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ ఉండాలట. ఒకవేళ ఒరిజినల్ డీడ్ పోతే పోలీస్ సర్టిఫికేట్, న్యూస్ పేపర్లో యాడ్, ఇలా చాలా తతంగముంది. వారసత్వంగా వచ్చిన ఆస్తి అయితే రెవెన్యూ రికార్డులు. అమ్మో! అసలు ఈ రూల్ వల్ల ప్రాపర్టీ కొనడం, అమ్మడమనేది ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఈ మొత్తం గొడవ వెనుక ఒక చాలా ప్రాథమికమైన ప్రశ్న ఉంది. అసలు ఓనర్షిప్ను అంటే యాజమాన్య హక్కును డిసైడ్ చేసేది ఎవరు? ఒక రిజిస్ట్రార్ లాంటి ప్రభుత్వ అధికారికి ఎంతవరకు అధికారం ఉంటుంది? వాళ్ల పనేంటి? ఇక్కడ రెండు వాదనలున్నాయి. ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం. కొనుగోలుదారు ఏమంటున్నాడంటే రిజిస్ట్రార్ పని కేవలం జరిగిన ట్రాన్సాక్షన్ను రికార్డ్ చేయడం మాత్రమే. ఆయన ఒక రికార్డ్ కీపర్, అంతేకాని జడ్జి కాదు. కాని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన రూలేమంటుందంటే లేదు, రిజిస్ట్రార్ పని దాన్ని ధృవీకరించడం, అంటే అమ్మిన వ్యక్తికి టైటిల్ ఉందో లేదో ఎంక్వైరీ చేయాలి. చూసారా తేడా? ఒకరు రికార్డ్ చేయాలి అంటున్నారు, ఇంకొకరు విచారణ చేయాలి అంటున్నారు. ఈ తేడానే ఈ కేసుకి గుండెకాయ లాంటిది. సరే, ఇక మనం కథలో అసలైన ఘట్టానికి అంటే క్లైమాక్స్కొచ్చేశాం. సుప్రీంకోర్టు ఈ చిక్కుముడినెలా విప్పిందో, వాళ్ల లాజిక్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. కోర్టు ఈ పజిల్ను చాలా పద్ధతిగా సాల్వ్ చేసింది. ఫస్ట్ అసలు మెయిన్ చట్టమేంటి అని చూసింది. అది 1908 నాటి రిజిస్ట్రేషన్ యాక్ట్. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మార్పులు అంటే సెక్షన్ 22A, 22Bలను పరిశీలించింది. మూడో స్టెప్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ రూల్ 55A అసలు చట్టానికి, సవరణలకు సింక్లో ఉందా లేదా అని చెక్ చేసింది. ఫైనల్గా ఆ రెండింటి మధ్య ఉన్న తేడాను గుర్తించి తన తీర్పును ఇచ్చింది. కోర్టుకు దొరికిన మొదటి అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అసలు మన దేశంలో ఉన్న ప్రధాన చట్టం అంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ రిజిస్ట్రార్లకు ఒకరి టైటిల్ని అంటే యాజమాన్య హక్కుని విచారించే అధికారాన్ని ఇవ్వలేదు. 0 పవర్స్. సరే, ప్రధాన చట్టం పక్కన పెడితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణల్లో అయినా ఈ పవరుందా అని చూశారు. అక్కడకూడా లేదు. ఆ సవరణలు కూడా ఫోర్జరీ జరిగితే లేదా చట్టవిరుద్ధంగా భూమి అమ్మితే అలాంటి కొన్ని స్పెసిఫిక్ కారణాలతో మాత్రమే రిజిస్ట్రేషన్ ఆపొచ్చు అని చెప్పాయి. అంతేగాని టైటిల్ ప్రూఫ్ లేదు అనే కారణంతో ఆపే అధికారం అక్కడ కూడా ఇవ్వలేదు.
ఇక సుప్రీంకోర్టు చెప్పిన ఈ ఒక్క మాటతో మొత్తం విషయం క్లియర్ అయిపోతుంది. కోర్టేమందంటే రిజిస్ట్రింగ్ ఆఫీసర్కి డాక్యుమెంట్ రాసిచ్చిన వ్యక్తి టైటిల్తో సంబంధం లేదు, ఆయనకు తీర్పులు చెప్పే అధికారం అస్సలు లేదు. ఎంత స్పష్టంగా చెప్పిందో చూడండి. ఇక ఫైనల్ వర్డిక్ట్, కోర్ట్ రూల్ 55A ను అల్ట్రా వైరస్ అని ప్రకటించింది. ఇదేదో కంప్యూటర్ వైరస్ అనుకోకండి. అల్ట్రా వైరస్ అంటే లాటిన్లో అధికార పరిధిని దాటిపోవడం అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే తల్లి చట్టంలో లేని అధికారాన్ని పిల్ల రూల్ ఇవ్వలేదు. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. సరే, కోర్టు తీర్పు ఇచ్చేసింది, రూల్ కొట్టేసింది, అంతా బానే ఉంది. కాని దీనివల్ల మనలాంటి సాధారణ ప్రజలకు ఏముపయోగం? ఈ తీర్పు మనకు ఎందుకు ముఖ్యం? ఈ తీర్పు నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కీలకమైన విషయాలున్నాయి. నంబర్ 1, రిజిస్ట్రార్ పని అడ్మినిస్ట్రేటివ్, జ్యుడిషియల్ కాదు. వాళ్లు లావాదేవీలను రికార్డ్ చేస్తారు, తీర్పులు చెప్పరు. నంబర్ 2, రిజిస్ట్రేషన్ అయిపోయినంత మాత్రాన అమ్మిన వ్యక్తి టైటిల్కి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినట్టు కాదు. ఇది చాలా ముఖ్యం. నంబర్ 3, కొనేవాళ్లే జాగ్రత్త పడాలి. అమ్మేవాళ్ల టైటిల్ కరెక్ట్గా ఉందో లేదో వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనదే. చివరగా నంబర్ 4, ఈ తీర్పు వల్ల రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల అధికారాలేంటో స్పష్టంగా తెలిసింది. దీనివల్ల వాళ్లు తమ పవర్ని మిస్యూజ్ చేసే అవకాశం తగ్గుతుంది. ఇక ముగించే ముందు ఒక ప్రశ్న. ఈ తీర్పు ఒక రకంగా చూస్తే ప్రభుత్వ అధికారుల అనవసర జోక్యం నుంచి మనల్ని కాపాడుతోంది, కరెక్టే. కాని మరోవైపు ఆలోచిస్తే ప్రాపర్టీ మోసాలను అడ్డుకునే ఒక ముఖ్యమైన చెక్ పాయింట్ను తొలగించినట్టయిందా? ఏమంటారు? ఇది పౌరుల హక్కులను కాపాడటమా లేక మోసాలకు ఒక దారి తెరవడమా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరముంది.